హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇదైతే మరొక వ్లాగ్ అనమాట. ఇది పిల్లలకి స్కూల్ ఫీజు మాట్లాడడానికి అయితే స్కూల్కి అయితే వెళ్ళాము. వెళ్ళి ఇంకా ఫీజు అయితే మాట్లాడేసి వచ్చినాం. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు సార్ అయితే లేరని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళి రెగ్యులర్గా వెళ్ళే స్కూలే, కాకపోతే ఫీజు ఇయర్కి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఇంకా మాట్లాడేసి వద్దామని చెప్పి బుక్స్ అయితే తీసుకోలేదన్నమాట. బుక్స్ తీసుకొని ఇంకా ఫీజు అయితే మాట్లాడేసి వద్దాంలే అని చెప్పి వెళ్ళాము. ఇంకా పిల్లలకి షూస్ అవన్నీ కూడా తీసుకోవాలి. పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ అట్లా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని ఇంటి దగ్గరనే నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళామని చెప్పాను కదా. సార్ లేరని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే అయితే పిల్లల్ని ఇంటి దగ్గరనే ఉంచి తీసుకొని వెళ్ళామన్నమాట. షూస్ అవి వాళ్ళకి డ్రెస్సెస్ స్టిచ్చింగ్కి ఇచ్చాం కదా, వాటికి కొలతలు అవి కావాలని చెప్పి పిల్లల్ని అయితే ఇంట్లో ఉంచేసినాం. మళ్ళీ షూలు చిన్నగా అయితే మళ్ళీ వాపస్ ఇవ్వడం అది అవుతుంది అని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఫస్ట్ బుక్స్ అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేసి పిల్లల్ని తీసుకొని మళ్ళీ స్కూల్కి అయితే షాప్కి అయితే వెళ్ళాము. వెళ్ళి ఇంకా షూజు మిగతా వాళ్ళకి కావాల్సినవి స్కూల్స్కి సంబంధించినవి అంటే క్రయాన్స్, పెన్సిల్స్, బుక్స్కి కావాల్సిన అట్టలు, కవర్స్, కలర్ పెన్సిల్స్ అవన్నీ తీసుకొని షూస్ తీసుకొని ఇంకా మిగతావి డ్రెస్కి ఏమో స్టిచ్చింగ్ ఇచ్చేవి ఇచ్చేసినాం. ఇంకా స్పోర్ట్స్ అయితే అంటే లాయల్టీ షర్ట్ అవి అయితేనేమో స్కూల్లోనే ఇస్తారు కదా, ఇంకా అవైతే స్కూల్లోనే తీసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలకి హైట్ పెరిగేసరికి చిన్నగా అయిపోయినాయి. డ్రెస్ అయితే ఏం ఖరాబ్ కాలేదు కానీ చిన్నగా అయిపోయినాయి అనమాట, హైట్ తక్కువనే అని చెప్పి ఇంకా డ్రెస్సులు అయితే తీసుకున్నాము. ఇంకా పొద్దున ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ చిన్నోడికి వేసేసిన తర్వాత నెక్స్ట్ డే ఏం కాదు మళ్ళీ ఈవినింగ్ అట్లా మా పెద్దోడికి అయితే వేసిన అనమాట. డిఫరెంట్ కవర్స్ వేసిన, వాడికి ఒక కలర్ ఇతనికి ఒక కలర్ అయితే వేసేసిన అనమాట. సో ఇద్దరికి సేమ్ కలర్స్ ఉంటే ఇంట్లో బుక్స్ కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి అట్లా వేసేసిన. ఇంకా తెచ్చిన అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్వే నా దగ్గర ఇంకా టూ ఉండే అనమాట, అట్ట కవర్స్వి ఉండే. కాకపోతే నేనే ఇంకా మార్కెట్ వెళ్ళినప్పుడు ఒకటే ఉందేమో అని చెప్పేసి ఇంకా ఎన్ని సరిపోతే అర్థం కాక మళ్ళీ ఒక త్రీ అట్లా తీసుకొని వచ్చిన. అవైతే ఫుల్ అయిపోయినాయి. ఒక 2 బాక్సెసే ఫుల్ బుక్స్కి అయితే సరిపోయినాయి అనమాట. ఒకటి వచ్చేసి ఒక 8 బుక్స్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా పిల్లలవి బుక్స్కి అన్నీ వేసేసిన తర్వాత ఇంట్లో ఉన్నవి సరిపోతుండే, ఒకటి 2 తెస్తే సరిపోతుండే అనమాట. నేనైతే ఇంకా ఎక్కువ తెచ్చిన, ఇంకా మళ్ళీ మిగిలినాయి. లాస్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉపయోగపడతాయిలే అని చెప్పి మళ్ళీ పక్కకైతే పెట్టేసిన. పిల్లలకైతే ఫస్ట్ కొన్ని వేసిన తర్వాత ఇంకా ఫుల్ అటు ఇటు తిరిగేసరికి బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా అంతసేపు కూర్చొని అట్టలు వేయాలంటే కొంచెం టైం పట్టింది అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ అవసరం ఉన్న బుక్స్ వేసి ఇచ్చేసిన. పార్ట్ 2 ఉంటాయి కదా, అవి అయితే తర్వాత నెక్స్ట్ డే వేస్తా అని చెప్పి నెక్స్ట్ డే పక్కకు పెట్టేసిన. అవి మిగతా అర్జెంట్ ఉన్న బుక్స్ అయితే ఫస్ట్ వేసి ఇచ్చేసిన అనమాట. చాలా బుక్స్ ఉండే, ఇంకా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అవన్నీ కలిపి చాలా అయినాయి అనమాట. అందుకని చెప్పి కొన్ని పక్కకు తీసి పెట్టిన, ఒక 20 అట్లా పక్కకు తీసి పెట్టి మిగతా అయితే వేసి ఇచ్చేసిన అనమాట. ఇంక ఇవైతే పిల్లలకి పెన్సిల్ బాక్సెస్ అన్నీ ఎప్పుడు తెచ్చినా ఇద్దరికి తెస్తా అనమాట. ఒక బాక్స్ అయితే తీయను, ఏది తెచ్చినా 2 తెస్తా. ఇంకా పిల్లలకి ఏ బాక్స్లో అయినా 2 అనమాట. ఇంకా ఎరేజరు, చాక్ మార్క్స్, కలర్ పెన్సిల్స్ అయినా, సాక్స్లు అయినా, షూ అయినా. ఇంకా షూ అయితే వైట్ బ్లాక్కి 2 తెచ్చిన అనమాట. హైట్ తక్కువైనాయి, షూస్ కూడా ఖరాబ్ అయిపోయినాయి. అందుకని చెప్పి ఇంకా వైట్ బ్లాక్ అయితే తెచ్చినా సరిపోతాయి. మళ్ళీ 2 ఏం అవసరం లేదనమాట. ఇవి ఒక 2 డేస్ ఏమో బ్లాక్ షూ వేస్తాము, 1 డే వెడ్నెస్డే సాటర్డే వచ్చేసి వైట్ షూస్ కదా, ఇంకా సరిపోతాయి అవి ఎక్కువ. ఇంకా అవి 1 ఇయర్ వస్తే గ్రేట్. అసలు మా పెద్దోడికి అయితే అసలు మొత్తం ఖరాబ్ చేస్తాడు. ఇంకా చిన్నోడన్నా 2 ఇయర్స్ అట్లా వాడతాడేమో కానీ పెద్దోడికి అయితే అసలు రావన్నమాట. ఎంత చెప్పినా అట్లే చేస్తాడు అసలు. ఇంకా లాస్ట్ ఇయర్ ఉన్నవి కూడా సైజు బాగానే ఉన్నాయి కానీ చినిగిపోయినాయి అనమాట. షూస్ అయితే హోల్స్ లాగా పడినాయి, కుట్లు ఊడిపోయినాయి, అట్లా అయిపోయినాయి అనమాట. సో ఇంకా ఫైనల్గా షూస్ అయితే తీసుకున్నాం అనమాట. షూ తీసుకొని సాక్స్లు అయితే అన్నీ 2 తీసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా వీలు కానప్పుడు యూజ్ అవుతాయి కదా అని చెప్పి అన్ని 2 అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా మా పెద్దోడు అయితే కవర్స్ అయితే వేస్తున్నాను. స్టిక్కర్స్ వాళ్ళే వేసుకుంటామని చెప్పి ముందు కూర్చొని అల్లారి చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళనే వేసుకోమని చెప్పేసిన. కొన్ని చేస్తారు, కాకపోతే నాకు నచ్చకపోతే నేను మళ్ళీ వేస్తా అంటే అది స్టిక్కర్ కదా ఇంకా వేయనులే అని చెప్పి నేనే ఎట్లయినా సరే అని చెప్పి ఇంక వేసుకోమని చెప్పేసిన.
లేదంటే ఈ లాస్ట్ ఇయర్ అయితే నేనే వేసిన, ఇంకా చిన్నోళ్ళు కదా అప్పటికైతే. ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నారు వాళ్ళు, కొన్ని పనులు చేసుకుంటున్నారు అనమాట. ఇంకా పిన్స్ కూడా కొడతా అన్నారు కానీ పిన్స్ లూజ్ అవుతాయి అని చెప్పి తిట్టేసిన. ఇంకా తిట్టేసరికి సరే మమ్మీ స్టిక్కర్స్ అన్నీ వేస్తాం ప్లీజ్ మమ్మీ అని చెప్పి అడుగుతున్నారు. అంటే అవి బొమ్మలు ఉంటాయి కదా అవైతే చూసుకుంటున్నాను, నాకు ఇది అని చెప్పి వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. స్టిక్కర్స్ కూడా ఎక్స్ట్రానే తెచ్చిన, అసలు చూసుకొని తెచ్చుకోవాలి ఈసారి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే చూసుకొని ఇంట్లో సరిపడా ఉంటే తీసుకొని రావాలి. ఎక్స్ట్రా తెచ్చుకొని ఎందుకు ఇంట్లో పెట్టుకోండి అనిపించింది. ఇంకా అట్ట కవర్స్ అయితే దేనికి యూజ్ చేయం కదా. ఒక్కొక్కసారి అయితే నేను టీవీ దగ్గర సెల్ఫ్లలో వేస్తూ ఉంటాను ఆ కవర్స్. ఇంకా బుక్స్కి సరిపోగా మిగిలినవి ఉంటాయి కదా వేస్తూ ఉంటాను. కాకపోతే ఎక్కువ మిగిలినాయి అనమాట. లాస్ట్ ఇయర్ మిగిలినాయి, ఈ ఇయర్ కూడా మిగిలినాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అని చెప్పి ఇంకా పక్కన పెట్టేసిన. అవి అయితే ఒక 3-4 మిగిలినాయి. 3 అయితే కంప్లీట్గా మిగిలినాయి. ఒక 4th హాఫ్ వేసినట్టున్నా, హాఫ్ కూడా కాదు, ఒక 2-3 బుక్స్కి వేసినట్టున్నా. ఇంకా అది ఆరెంజ్ కలర్ది. సో ఇంకా ఫైనల్గా బుక్స్ అన్నీ అట్టలు వేసిన తర్వాత పిల్లలకైతే ఏమైనా చేద్దాము. ఇంకా పొద్దున పప్పు అయితే వేసిన అనమాట. దాంట్లోకి ఏమైనా చేద్దాము, లేదంటే మిర్చిలైనా బయట నుండి కూడా తెప్పించుకుంటాము. సో ఇంకా పిల్లలు అయితే నూడిల్స్ అని అడిగారు, తెస్తా అని చెప్పి ఇంకా అన్నాడనమాట. సో నూడిల్స్ తెచ్చిస్తే ఇంకా నేనైతే పప్పులోకి కొన్ని పాపడాలన్నా ఏదైనా ఆమ్లెట్ అయినా వేసుకొని తింటే అయిపోతుంది. పొద్దున అయితే ఏమనిపించదు, ఈవినింగ్ అట్లా అయితే ఏదైనా కావాలి సైడ్ డిష్ అనిపిస్తుంది పప్పుకి. ఇంకా పొద్దున వేసిన దానికి ఈవినింగ్ తినేదానికి కొంచెం ఉంటుంది కదా తేడా. సో అట్లా అనమాట. పప్పు అయితే ఏదో ఒక పప్పు అయితే ఇంట్లో కంపల్సరీ ఉంటుంది, 2 డేస్కి ఒకసారి కంపల్సరీ ఉంటుంది అనమాట. ఇంకా దాంట్లో కాంబినేషన్ మంచూరియా, మిర్చీలు, మిక్చర్ ఏదైనా అట్లా సైడ్ డిష్ అట్లా పెట్టుకుంటాం అనమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా తర్వాత వీడియోస్ అయితే నేను ఇవి తిరగడానికి కొంచెం లేట్ అయిపోయిందనమాట. అంటే ఒక్కొక్క డేకి ఒక్కొక్క రోజు అట్లా టైం సరిపోలేదనమాట. ఇంకా వీడియో ఎడిట్ చేద్దామంటే పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా, వీడియో మాట్లాడదామని చెప్తే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇంకా కుదరదు అనమాట. అందుకని చెప్పి రేపు చేద్దాంలే అని చెప్పి అట్లే టైం గడుస్తూ ఉందన్నమాట. ఇంకా వీడియోస్ చాలానే ఉన్నాయి, కాకపోతే ఎడిట్ అయితే చేయలేదన్నమాట. పిల్లలకి సాయంత్రం వరకు వచ్చేస్తారు కదా, ఇంకా మొన్న ఫుల్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 5కి అట్లా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి హాలిడేస్ అప్పుడే చదువుకున్నారు, కాకపోతే ఇంకా రివిజన్ కాకుండా టీచర్ వాళ్ళు ఏమైనా చెప్పినా చదివిపించాలి కాబట్టి ఇంటి దగ్గర అయితే చదివిపిస్తూ ఉంటాము. ఇంకా 5 తర్వాత అయితే పిల్లలతోటే ఉంటుంది, టైం సరిపోదన్నమాట. ఇంకా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అది చేసి పెట్టడం, వచ్చేసరికి 3 o'clock వరకు స్టార్ట్ చేస్తాం. ఇంకా 3కి ఏం చేయాలి, వీళ్ళు వచ్చిన తర్వాత అన్న ఒక్కొక్కసారి అయితే రైసే పెట్టేస్తాయి. ఇంకా 6 వరకు రైస్ పెట్టి తినిపించేస్తా. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఏదన్నా స్నాక్స్ అట్లా చేస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీ టైం అయితే ఎక్కువైతే ఏం చేయను, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే పిల్లలకి రోజు డైలీ అన్నమే తినిపించాలంటే కొంచెం వాళ్ళకు కూడా బోరింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఏదైనా చిన్నగా చేస్తుంటాం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు బజ్జీలు మిర్చీలు ఏవైనా చిన్నగా చేసి పెట్టుకుంటే బాగుంటుంది, మనకు కూడా వేడివేడిగా తినాలనిపిస్తుంది. కాకపోతే వర్షాలు ఏం పడట్లేదు. మొన్న రీసెంట్గా 2 days అయితే అట్లా పడింది, తర్వాత అయితే వర్షాలు కూడా పడట్లేదు. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ 2 రోజుల నుంచి ఎండలు అయితే కొడుతున్నాయి అనమాట. ఇది అయితే నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఈ 2 days నుంచి అయితే ఫుల్ ఎండలు కొడుతున్నాయి, అసలు మబ్బు అనేది లేదు, అట్లుందనమాట. సో ఫైనల్గా అయితే పిల్లలకి నూడిల్స్ అయితే తెచ్చిండనమాట, తింటున్నారు పిల్లలు అయితే. ఇంక నేనైతే నూడిల్స్ అయితే తినను, మ్యాగీ అయితే ఓకే కానీ నూడిల్స్ అయితే తినను అనమాట, నాకు తినాలనిపించదు. సో నేనైతే పప్పుతో అయితే కవర్ చేస్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.